So in ratio and proportion, if 28.9 is to x, x is to 36.1, find the value of x. అంటే ప్రపోర్షన్లో ఉన్నట్టే కదా. ఈ టూ వేరియబుల్స్ ఏ రేషియోలో ఉన్నాయో ఈ టూ వేరియబుల్స్ కూడా అదే రేషియోలో ఉన్నాయి. 28.9 x 36.1 is to x is to 36.1, right. Product of extremes equal to product of extremes equal to product of means. అంటే 28.9 into 36.1 equal to x into x. చూడండి ఈ ప్రొడక్ట్ చేస్తున్నప్పుడు ఎలాగో డెసిమల్ వస్తుంది, నో ప్రాబ్లం. 9 into 1 లాస్ట్లో 9 రావాలి కదా. ఆప్షన్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే డెసిమల్ ఉండాలి, దేన్ని స్క్వేర్ చేస్తే మనకు 9 వస్తుంది. అంటే పాసిబిలిటీస్ ఏమున్నాయి? థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. చూడండి ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చు కదా, ఎందుకంటే ఇక్కడ యూనిట్ డిజిట్ ప్రోడక్ట్ 9 ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ చేస్తున్నప్పుడు లాస్ట్లో 9 రావాలి. లాస్ట్లో 9 రావాలి అంటే దేన్ని స్క్వేర్ చేస్తే లాస్ట్లో 9 వస్తుంది? 3 స్క్వేర్. కాబట్టి ఏ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు? ఫస్ట్ సెకండ్. ఫోర్త్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసేస్తే థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేస్తే మన ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్. జాగ్రత్తగా చూడండి, ఈ రెండింటికి ఇది మీన్ ప్రపోర్షనే కదా. మీన్ ప్రపోర్షన్ అనేది ఎప్పుడు కూడా అర్థమెటిక్ మీన్ కన్నా తక్కువ ఉంటుంది. సరే అది వదిలేయండి. మీన్ ప్రపోర్షన్ అనేది ఎప్పుడు కూడా మ్యాక్సిమం వాల్యూకి మినిమం వాల్యూకి మధ్యలో ఏదో ఒకటి ఉండాలి తప్ప మినిమం కన్నా తక్కువ ఉండడం కానీ మ్యాక్సిమం కన్నా ఎక్కువ ఉండడం కానీ ఇంపాసిబుల్ కేస్. ఈ రెండింటిలో ఏది పెద్దది? మన ఆన్సర్ ఏంటో తెలియదు కానీ 36.1 కన్నా తక్కువ ఉండాలి. మన ఆన్సర్ ఏంటో తెలియదు కానీ 28.9 కన్నా ఎక్కువ ఉండాలి. మన ఆన్సర్ 36.1 కన్నా తక్కువ ఉండాలి. కాబట్టి తెలిపోతుంది కదా. చూడండి మీన్ ప్రపోర్షన్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఇన్ బిట్వీన్ ఏదో ఒక వాల్యూ ఉండాలి. సో ఇట్ షుడ్ బి మోర్ దాన్ మినిమం వాల్యూ, షుడ్ బి లెస్ దాన్ మినిమం వాల్యూ. 28.1 కన్నా ఎక్కువ ఉండాలి, 36.1 కన్నా తక్కువ ఉండాలి. యూనిట్ డిజిట్ మ్యాచ్ అవ్వాలి. సో ఓన్లీ పాసిబుల్ ఆప్షన్ ఏంటి? 32.3. అది ఒక్కటే పాసిబుల్ అవుతుంది. మనం కంప్లీట్గా సాల్వ్ చేసామా? చేయలేదు. సో కంప్లీట్గా సాల్వ్ చేయలేదు కాబట్టి నిజానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ మనకు తెలియదు. థర్డ్ ఆప్షన్ ఆఫ్ చేసాం అనుకోండి, మనకు ఆన్సర్ తెలియదు కదా. థర్డ్ ఆప్షన్ ఆఫ్ చేసాం అనుకోండి ఏమవుతుంది? మన ఆన్సర్ రైట్ అవుతుంది అన్న గ్యారంటీ లేదు, రాంగ్ అయితే కాదు. వెరీ గుడ్. ఓకే, దీన్ని మీరు సింప్లిఫై చేసుకుంటే అప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది అన్నమాట. ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 28.9 36.1. మీరు కావాలి అంటే ఇలా రాసుకోవచ్చు అనమాట. 289/10 361/10. 289 అంటే 17 స్క్వేర్ కదా. 361 అంటే 19 స్క్వేర్. సో 17 into 19/10. 17 19s ఎంత? 17 19s 17 19s 17 19s 17 19s 14 16s 224. 2 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ కానీ 2 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ కానీ ఎప్పుడు ప్రొడక్ట్ చేయాలన్నా మిడిల్ నెంబర్ స్క్వేర్ కన్నా ఒక్కటి తక్కువ ఉంటుంది అనమాట. 17 into 19, 17కి 19కి మిడిల్ నెంబర్ ఎంత? 18. 18 స్క్వేర్ వాల్యూ 1 సబ్ట్రాక్ట్ చేస్తే 2 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ లేదా 2 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ప్రొడక్ట్ చేయాలి అంటే మిడిల్ నెంబర్ స్క్వేర్ కన్నా ఒక్కటి తక్కువ ఉంటుంది అనమాట. 14 16s అన్నాను అనుకోండి, 14కి 16కి మిడిల్ నెంబర్ 15 స్క్వేర్ 1 సబ్ట్రాక్ట్ చేస్తే 224. 12 14s 168. 12 14s 168. 12కి 14కి మిడిల్ నెంబర్ 13 స్క్వేర్ 1 సబ్ట్రాక్ట్ చేస్తే 168. 13 15s 195. 16 18s 288. 16కి 18కి మిడిల్ నెంబర్ 17. 17 స్క్వేర్
1 సబ్ట్రాక్ట్ చేస్తే 2 4s are 2 4s are 2 కి 4 కి మిడిల్ నెంబర్ 3 స్క్వేర్ వాల్యూ 1 సబ్ట్రాక్ట్ చేస్తే 3 5s are 3 5s are 3 కి 5 కి మిడిల్ నెంబర్ 4 స్క్వేర్ వాల్యూ 1 సబ్ట్రాక్ట్ చేస్తే సో 2 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ 2 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఎప్పుడు ప్రొడక్ట్ చేయాలన్నా మిడిల్ నెంబర్ స్క్వేర్ కన్నా ఒక్కటి తక్కువ. సో మనకి ఎలాగో 1 to 100 స్క్వేర్స్ తెలుసు కదా. సో పెద్ద నెంబర్లు కూడా మనం చెప్పగలుగుతాం. 62 into 64 62 into 64 63 స్క్వేర్ మైనస్ 1 3969 మైనస్ 1 3968. సరే ఈ క్వశ్చన్ జవాబు. ఇది మీరేం రాసుకోవాల్సిన అవసరం లేదు, ఈ పీడిఎఫ్ మీకు ఎలాగో షేర్ చేస్తారు. Raj divides 1200 in the ratio 2:1:3 among 3 of his friends. Raj divides 1200 in the ratio 2:1:3 among 3 of his friends. The amount equal to the sum of 3 times the largest and 2 times the smallest is అని అడుగుతున్నారు. 2:1:3. టోటల్ ఎన్ని పార్ట్స్ చెప్పండి? 6 పార్ట్స్. ఎంత ఇచ్చారు? మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి చెప్పండి? 3 times the largest, 3 times the largest and 2 times the 9 plus 2 9 plus 2 6 కి డబల్ పక్కన మళ్ళీ 2 zeros 11 కి డబల్ ఏమవుతుంది 22 పక్కన మళ్ళీ 2 zeros. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 2200. నెక్స్ట్ క్వశ్చన్ చదువుదాం. ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 12.96 అండ్ 0.16. 12.96 కి 0.16 కి మీన్ ప్రపోర్షన్ అడుగుతున్నారు. మీన్ ప్రపోర్షన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ ఏనా? మీన్ ప్రపోర్షన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ. మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ ఏ అండ్ సి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ. సో ఇందాక మనం చెప్తున్నట్టుగా కనుక మనం చూస్తే చూడండి, ఇది 1296 అంటే ఈజ్ టు ఎక్స్. మీన్ ప్రపోర్షనల్ అంటే ఎక్స్ ఈజ్ టు 0.16. ఈ రెండింటి ప్రోడక్ట్ ఈ రెండింటి ప్రోడక్ట్కి ఈక్వల్ అవ్వాలి. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 12.96 ఇంటూ 0.16. 12.96 ఇంటూ 0.16. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది? 6. దేన్ని స్క్వేర్ చేస్తే లాస్ట్లో 6 వస్తుంది? 6 స్క్వేర్ 36, 4 స్క్వేర్ 16. సో లాస్ట్లో 6 రావాలి. లాస్ట్లో 6 రావాలంటే ఏ ఆప్షన్స్ కాదని చెప్పొచ్చు? సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ కాదని చెప్పేయచ్చు కదా. ఫస్ట్ ఆప్షన్ కూడా కాదని చెప్తే మన ఆన్సర్ ఏమవుతుంది? ఫోర్త్ ఆప్షన్. బట్ ఫస్ట్ ఆప్షన్ కాదని చెప్పడానికి ఇంతకు ముందున్న రీజన్ ఇక్కడ సరిపోదు. ఎందుకంటే 1.96 అనేది రెండింటికి మధ్యలోనే ఉంది కదా. 0.16 కన్నా ఎక్కువ ఉంది, 12.96 కన్నా తక్కువ ఉంది. సో ఆ రీజన్తో మనం 1.96ని ఎలిమినేట్ చేయలేం. మరి ఎలా ఎలిమినేట్ చేస్తాం చూడండి. ఇప్పుడు 1.96 చూద్దాం. 1.96 ఈక్వల్ టు 12.96 ఇంటూ 0.16 అవుతుందా లేదా చెక్ చేయాలన్నమాట. చెక్ చేయడానికి డిజిటల్ సమ్ చూద్దాం. డిజిటల్ సమ్, దీనికి డిజిటల్ సమ్ ఎంత? డిజిటల్ సమ్ అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ అప్ టు సింగిల్ డిజిట్. లేదా ఎక్కడైనా 9 కనిపించినా, సమ్ ఎక్కడైనా 9 అనిపించినా వీ కెన్ ఇగ్నోర్ అనమాట. 9 ఇగ్నోర్ చేసేస్తే 1 + 6 అంటే ఎంత? 1 + 6 అంటే 7 7s are 49. 49లో 9 ఇగ్నోర్ చేసేస్తే 4 డిజిటల్ సమ్ వచ్చింది. రైట్ హ్యాండ్ సైడ్ చూడండి, 9 ఇగ్నోర్ చేస్తాం, 6 + 2 8, 8 + 1 9 ఇగ్నోర్ చేస్తాం అంటే 0
లేదా 9 అనొచ్చు. 0 ఇంటూ ఎనీథింగ్ అంటే డిజిటల్ సమ్ 0 లేదా 9 రావాలి. కానీ ఎంత వచ్చింది అంటే 1.96 తీసుకుంటే సరిపోలేదు. డిజిటల్ సమ్ మ్యాచ్ కాలేదు. మ్యాచ్ అవ్వాలి కదా, ఖచ్చితంగా ఇంక మన ఆన్సర్ ఏమవ్వాలి, ఫోర్త్ ఆప్షన్ అవ్వాలి. చూడండి ఇక్కడ కూడా మనం కంప్లీట్గా సాల్వ్ చేసామా లేదు. సో మనకు ఆన్సర్ తెలుసా ఫోర్త్ ఆప్షన్ ఆఫ్ చేయడం వల్ల. ఫోర్త్ ఆప్షన్ ఆఫ్ చేయడం వల్ల మన ఆన్సర్ రైట్ అవుతుందన్న గ్యారంటీ లేదు, రాంగ్ అయితే కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆఫ్ చేయొచ్చు. బట్ ఎనీవే ప్రొసీజర్ కూడా ఈజీనే, అది కూడా చేసేద్దాం ఒకసారి. ప్రొసీజర్ చూడండి. ప్రొసీజర్ అంటే స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడమే కదా. చూడండి దాన్ని 1296/100 అనొచ్చా. 1296/100 16/100. 1296 స్క్వేర్ రూట్ అంటే 36. 16కి స్క్వేర్ రూట్ 200s ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చేసరికి 36 4 సార్, 36 4 సార్ 144/100 1.44. సో ఇది ప్రొసీజర్. నెక్స్ట్ వన్ చూడండి. చూడండి ప్రొసీజర్ సింపులే. మెయిన్ ప్రపోర్షన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ రాస్తాం, జస్ట్ క్యాలిక్యులేషన్ అంతే. Two biscuits and 1 chocolate cost 69 rupees. 2 chocolates and 3 cups of coffee 127 rupees. 3 biscuits, 4 chocolates, 2 cups of coffee 229 rupees. Find the total cost of 5 biscuits, 5 chocolates, 5 cups of coffee. చూడండి 2 biscuits, 2 biscuits and 1 chocolate. ఎంత అంటున్నారు కాస్ట్ 69. నెక్స్ట్ 2 chocolates, 3 కాఫీ ఇన్ సమ్ ఎఫ్ అనుకుందాం. ఎంత కాస్ట్ అని చెప్తున్నారు 127. నెక్స్ట్ 3 biscuits, 4 chocolates, 2 cups of coffee. ఇది ఎంత అంటున్నారు 220. ఈ డేటా మనకిచ్చి మనల్ని ఏం అడుగుతున్నారు 5 biscuits, 5 chocolates, 5 cups of coffee. ఇది మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటారు. సో ఒకవేళ మనం యాడ్ చేస్తే అన్ని 5లు రావట్లేదు, ఈ 2 5లు వస్తున్నాయి. తర్వాత ఇక్కడ 7C వచ్చేస్తుంది, ఇక్కడ 5 కాఫీ వస్తున్నాయి. కాకపోతే అక్కడ ఏమవుతుంది అంటే సీలు ఎక్కువైపోతున్నాయి. చూడండి ఈ మూడింటిని మనం ఒక్కొక్కసారి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అన్నిటినీ యాడ్ చేయండి అని ట్రై చేయండి. ఫస్ట్ అన్నిటినీ యాడ్ చేస్తున్నప్పుడు మనం చెప్పాల్సింది 5 బిస్కెట్స్, 5 చాక్లెట్స్ అండ్ 5 కాఫీ. కాబట్టి ఒకవేళ C+B+Fలో అలా కనుక కనబడింది అనుకోండి, సో డైరెక్ట్గా ఒక్కొక్కసారి ఆన్సర్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇక్కడ పాసిబిలిటీ లేదు. ఒక పని చేద్దాం, సి వాల్యూ ఒకటి క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో సి చెప్పాలి అంటే ఇప్పుడు ఈ రెండింటిని ఇక్కడ మనకి ఈ రెండింటిలోని సి ఉందా, సి ఈక్వల్ టు ఏమని రాయొచ్చు 69 మైనస్ 2b. అంటే సి ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు 69 మైనస్ 2b రాసుకోవచ్చు. లేదా ఇక్కడ సి ప్లేస్లో ఏమవుతుంది చూడండి, మనం సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనం సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ టోటల్ నుంచి 2c సబ్ట్రాక్ట్ చేసేస్తే చాలు. ఇప్పుడు ఒకసారి మూడింటిని టోటల్ చేస్తే చెప్పండి ఏమవుతుందో 5b ప్లస్ 7c ప్లస్ 5f ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి 69 196 396 425 మొత్తం టోటల్ చేస్తే దీని నుంచి 2cని సబ్ట్రాక్ట్ చేసేస్తే, దీని నుంచి 2cని సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, 2c సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది మనకి
5b ప్లస్ 5c ప్లస్ 5f. సో c వాల్యూ ఇక్కడ 69 మైనస్ 2b. నెక్స్ట్ మళ్ళీ లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ bని మనం రాసుకున్నాం అనుకోండి. b ఈక్వల్ ఏమవుతుంది 69 మైనస్ c బై 2. b ప్లేస్లో మనం c రాసుకోవచ్చు. చూడండి c ఈక్వల్ b ప్లేస్లో ఎన్ని రాయొచ్చు చెప్పండి. 2b ఈక్వల్ టు 69 మైనస్ c. 2b ఈక్వల్ టు 69 మైనస్ c. b ఈక్వల్ టు 69 మైనస్ c బై 2. నెక్స్ట్ అలాగే దీని నుంచి f చెప్తారా. 127 మైనస్ 2c, అది 3f వాల్యూ. f ఈక్వల్ టు బై 3. సో ఇక్కడ ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే చెప్పండి ఏమవుతుందో. 3 b వాల్యూ ఏమనొచ్చు 69 మైనస్ c బై 2 ప్లస్ 4c అలాగే ఉంచండి ప్లస్ 2 f ప్లస్లో ఏం రాయొచ్చు 127 మైనస్ 2c బై 3. ఇదంతా దేనికి ఈక్వల్ 229కి ఈక్వల్. చూడండి ఇక్కడ ఏమవుతుందో 369 అంటే 207. 207 మైనస్ 3c బై 2. నెక్స్ట్ 4c. 2 ఇంటూ 127 254 మైనస్ 4c బై 3 ఈక్వల్ టు 229. ఎల్సిఎం ఏమనొచ్చు 6. 6 రైట్ సైడ్కి వెళ్ళిపోయింది అనుకోండి. 6 2ని ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది 3 ఇంటూ 207. 3 3s 6 4s 2తో మల్టిప్లై చేస్తే బై డినామినేటర్లో ఈక్వల్ టు 229. చెప్పండి న్యూమరేటర్లో సీలు ఎన్ని మిగిలాయి 24 మైనస్ 17. 24 మైనస్ 17 అంటే ఎంత 7c ప్లస్ 508 621. 500 600 1100 1129. 1129. 6 రైట్ సైడ్కి వచ్చేసింది అనుకోండి. 1200 ఒక 174 1374. ఇది మళ్ళీ రైట్ సైడ్కి వచ్చింది అనుకోండి. 7c ఈక్వల్ టు 1300 నుండి 1100 సబ్ట్రాక్ట్ చేస్తే 200. 74 నుంచి 29 సబ్ట్రాక్ట్ చేస్తే 45. ఇందులో 3 7s. సో c వాల్యూ 35. దీని నుంచి 2cని సబ్ట్రాక్ట్ చేసేస్తే 2c అంటే 2 టైమ్స్ ఆఫ్ 35. 70ని సబ్ట్రాక్ట్ చేసేస్తే 5b ప్లస్ 5c 5f. దీని నుంచి ఒక 17 సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి ఏమవుతుందో చెప్పండి 25 ఇంకొక 45 355. చూడండి ఆ వాల్యూస్ మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి, 3 ఈక్వేషన్స్ ఉన్నాయి.
3 వేరియబుల్స్ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ 3 వేరియబుల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి ఇక్కడ మూడింటిని యాడ్ చేస్తే మనకి ఫస్ట్ అయితే అది ట్రై చేయాలి. 5b + 5c + 5f వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా అలాగే వచ్చేస్తుంది. లేదా ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి 3 వేరియబుల్స్ 3 ఈక్వేషన్స్ ఉన్నప్పుడు మనం ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మనం వేరే మెథడ్ మ్యాట్రిక్స్లో రాసుకుని అలా కూడా మనం రాయొచ్చు కావాలనుకుంటే. బట్ ఇక్కడ ఓన్లీ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఈ వాల్యూ వచ్చేస్తుంది కాబట్టి ఓన్లీ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేసినా చాలు. Anna and Ben each have a collection of marbles. Anna gives 1 marble to Ben. They will both have an equal number of marbles. Conversely, if Ben gives 1 marble to Anna, she will end up with 3 times the number of marbles that Ben has. What is the total number of marbles they both have? First one చూడండి. If Anna gives 1 marble to Ben, ఏ దగ్గర ఏ ఉన్నాయనుకోండి, బి దగ్గర బి ఉన్నాయనుకోండి. ఇఫ్ అన్నా గివ్స్ 1 మార్బుల్ టు బెన్, అన్న 1 మార్బుల్ ఇచ్చేస్తే అన్న దగ్గర ఇప్పుడు ఎన్ని ఉంటాయి? అప్పుడు బెన్ దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉంటాయి చూడండి. అప్పుడు ఏమంటున్నారు? ఈక్వల్ అని చెప్తున్నారా? అప్పుడు ఇద్దరి దగ్గర ఈక్వల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ అంటారు. -1 రైట్ సైడ్కి వెళ్తే సో ఏ ఈక్వల్ ఏమవుతుంది? b+2. అలా ఉంచండి. రెండో డేటా చదవండి. కాన్వర్స్లీ ఇఫ్ బి గివ్స్ 1 మార్బుల్ టు ఏ, బి 1 మార్బుల్ ఏకి ఇచ్చేస్తే బి దగ్గర ఎన్ని ఉంటాయి? b-1. అప్పుడు ఏ దగ్గర ఎన్ని ఉంటాయి? a+1. ఇప్పుడు చదవండి ఏమంటున్నారు? ఇఫ్ బెన్ గివ్స్ 1 మార్బుల్ టు ఏ, షీల్ ఎండ్ అప్ విత్ 3 times ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దట్ బెన్ హ్యాస్. అప్పుడు ఏ దగ్గర ఎన్ని ఉంటాయంటే బెన్ దగ్గర ఎన్ని అయితే ఉన్నాయో దానికి 3 times అని చెప్తున్నారు. బెన్ నుంచి ఒక మార్బుల్ తీసుకొచ్చి అన్నాకి ఇచ్చేస్తే అప్పుడు బెన్ దగ్గర ఎన్ని మార్బుల్స్ అయితే ఉంటాయో దానికి 3 times. సో a+1 ఈక్వల్ టు ఏమవుతుంది? 3b మైనస్ ఏ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? b+2 +1 ఈక్వల్ టు 3b - 3. సో ఆ b ఇటు -3 ఎటు వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవుతుంది? 2b ఈక్వల్ టు 6, b ఈక్వల్ టు 3. ఏ ఈక్వల్ టు b+2 కదా, ఏ ఈక్వల్ టు b+2 కదా. b+2 అంటే 5. చూడండి, ఏ దగ్గర ఏమో 5, బి దగ్గర ఏమో 3. ఏ దగ్గర 5, బి దగ్గర 3. మొత్తంగా ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ 4, 9 and 16. ఈజీ కదా. 4, 9, 16 డాష్. చూడండి, ఈ రెండింటి ప్రోడక్ట్కి ఈక్వల్ అవ్వాలి కదా. 9 16s ఎంత? 9 16s 144. 9 into 16 144. 4ని ఎంతతో మల్టిప్లై చేస్తే 144 వస్తుంది? 4 into 36. లేదా BC/A రాసుకోవచ్చు. AD ఈక్వల్ టు BC కదా. AD ఈక్వల్ టు BC, D ఈక్వల్ టు ఏమవుతుంది? BC/A. 9 4s are 36. Each of Ravi and Kavita had some marbles. Kavita had 12 more marbles than Ravi had. Kavita దగ్గర రవి కన్నా కూడా 12 ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. If each of them had one more marble, then 3 times the number of marbles Kavita would have been equal to 4 times the number of marbles Ravi would then have had. How many marbles did Kavita actually have? చూడండి, రవి అండ్ కవిత ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరి దగ్గర సెట్ అయిన నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఉన్నాయి. కవిత దగ్గర ఉండే మార్బుల్స్ ఎలా ఉన్నాయట? రవి దగ్గర ఉండే మార్బుల్స్ కన్నా కూడా కవిత హ్యాడ్ 12 more marbles than Ravi had. సో ఫస్ట్ లైన్కి ఇలా రాయొచ్చా? A ఈక్వల్ టు R+12. దాని తర్వాత చదవండి. ఇఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాడ్ వన్ మోర్ మార్బుల్, అంటే ఇక్కడేమో K+1, ఇక్కడ R+1. అప్పుడేమయ్యేదట? If each of them had one more marble, then 3 times the number of marbles Kavita would then have had equal to 4 times the
4 times the number of marbles Ravi would then have had. ఇది వాళ్ళు చెప్తున్న డేటా. K ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? R ప్లస్ 12. లేదా R ప్లేస్లో ఏం రాయొచ్చు? R ప్లేస్లో K మైనస్ 12. సో మనకి కావాల్సింది K కదా. R ప్లేస్లో K మైనస్ 12 రాస్తే 3 times ఆఫ్ ప్రొడక్ట్ చేసేయండి. 3K ప్లస్ 3 ఈక్వల్ టు 4R ప్లస్ 4. R ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? K మైనస్ 12 ప్లస్ 4 కదా. 4R ప్లస్ 4 కదా. చూడండి ఇక్కడ ఏమవుతుందో 3K ప్లస్ 3 ఈక్వల్ టు 4K మైనస్ 48 ప్లస్ 4. చూడండి ఆ 3K ఇది తీసుకున్నాండి. ఇక్కడ మైనస్ 48 ప్లస్ 4 అంటే మైనస్ 44 కదా. మైనస్ 44 నాటి తీసుకుని వెళ్ళిపోండి. మైనస్ 44 నాటి తీసుకువెళ్ళిపోతే 3 ప్లస్ 48 మైనస్ 4 మొత్తం రాసేస్తే చూడండి ఏమవుతుందో 44 ప్లస్ 3 అంటే 47. K ఒరిజినల్గా ఎన్ని ఉన్నాయి అనొచ్చు? 40. చూడండి ఫస్ట్ ఏం చెప్తున్నారు? కవిత దగ్గర రవికి ఉండే మార్బుల్స్ కన్నా 12 ఎక్కువ. K ఈక్వల్ టు R ప్లస్ 12. తర్వాత రెండో ఈక్వేషన్ ఇద్దరి దగ్గర ఒకటి ఎక్స్ట్రా ఉండుంటే K ప్లస్ 1 3 times ఆఫ్ K ప్లస్ 1 ఈక్వల్ టు 4 times ఆఫ్ R ప్లస్ 1. ఇది వాళ్ళు చెప్తారు. చెప్పారు, సింప్లిఫై చేస్తాం అన్నమాట. నెక్స్ట్ R pays 100 rupees to P with 5 rupee, 2 rupee and 1 rupee coins. Total number of coins used for paying are 40. Total number of coins ఏమో 40. What is the number of coins of denomination of 5 in the payment? చూడండి 100 రూపీస్ పే చేయాలి. 100 రూపీస్ పే చేయాలి. ఏ కాయిన్స్లో పే చేయాలి? 5 రూపీస్, 2 రూపీస్ అండ్ 1 రూపీ పే చేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 40. మీకు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఏమో 3 టైప్స్ ఉన్నాయి. 5 రూపీస్ ఉంది, 2 రూపీస్ ఉంది, 1 రూపీ ఉంది. టోటల్ అమౌంట్ ఎంత? 100 రూపీస్ రావాలి. కాయిన్స్ ఎన్ని ఉండాలి? 40 కాయిన్స్ ఉండాలి. సో ఇక్కడ ఓన్లీ 2 టైప్సే ఉన్నాయనుకోండి, 5 రూపీస్ అండ్ 2 రూపీసే ఉన్నాయి అనుకోండి, ఓన్లీ 2 క్వాలిటీసే ఉంటే మనం ఎలిగేషన్ ద్వారా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అన్నీ ఫస్ట్ టైప్ అనుకుంటే ఎంత అమౌంట్ ఉంది, అన్నీ సెకండ్ టైప్ అయితే ఎంత అమౌంట్ ఉంది రాసుకుంటాం. టోటల్ అమౌంట్ మిడిల్లో రాసుకుంటే రేషియోస్ వస్తాయి. బట్ ఇక్కడ ఎన్ని టైప్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఆప్షన్స్ నుంచి చేయగలుగుతాం. ఎలాగో ఒకసారి చూద్దాం. టోటల్ కాయిన్స్ ఎన్ని? 40 కదా. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ దేని గురించి? 5 రూపీ కాయిన్స్. 5 రూపీ కాయిన్స్ ఫస్ట్ ఆప్షన్ ఏముంది? 5 రూపీ కాయిన్స్ 16 ఉన్నాయి అనుకుంటే 16 5 సార్ ఎంత? 80. అప్పుడు ఇంకా 40లో 16 కాయిన్స్ అయిపోయాయి కదా. 40లో 16 కాయిన్స్ అయిపోతే ఇంకెన్ని కాయిన్స్ ఉన్నాయి? ఇంకా 24 కాయిన్స్ ఉన్నాయా? అమౌంట్ ఎంత ఉంది? 20. ఈ 24 కాయిన్స్లో కొన్ని 1 రూపీ ఉంటాయి, కొన్ని 2 రూపీస్. 5 రూపీస్ ఇక్కడ అయిపోయింది కదా. సో కొన్ని 1 రూపీ ఉంటాయి, కొన్ని 2 రూపీస్ ఉంటాయి. రెండిట్లో లీస్ట్ వాల్యూ 1 రూపీ కదా. ఒకవేళ అన్ని కూడా 1 రూపీ కాయిన్స్ ఉన్నా కూడా 24 రూపీస్ అవ్వాలా? కానీ మనకు కావాల్సిన అక్కడ 20 రూపీసే. సో అది పాసిబుల్ కాదని చెప్పొచ్చా? ఇక్కడ అర్థం అవుతుందా? టోటల్ అమౌంట్ ఏమో 100 రూపీస్, టోటల్ కాయిన్స్ ఏమో 40. ఫస్ట్ ఆప్షన్ ఏమో 16 ఇచ్చారు కదా. 5 రూపీ కాయిన్స్ కనుక ఒకవేళ 16 ఉంటే మొత్తం 40లో 16 కాయిన్స్ పోతే ఇంకెన్ని కాయిన్స్ మిగిలి ఉంటాయి? ఇంకా 24 కాయిన్స్ మిగిలి ఉంటాయి. ఆ 24లో కొన్నేమో 1 రూపీ, కొన్నేమో 2 రూపీస్. ఒకవేళ అన్ని 1 రూపీ తీసుకున్నా కూడా ఎంత అమౌంట్ అవుతుంది? 24 రూపీస్. కానీ రిమైనింగ్ బ్యాలెన్స్ 20 కదా ఉంది. అది ఇంపాసిబుల్ అని అర్థం. ఇదే ఇంపాసిబుల్ అయితే ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? చూడండి 16 కాయిన్స్ 5 రూపీస్ తీసుకుంటేనే 80 రూపీస్ అయిపోయింది. ఇంకా 24 కాయిన్స్తో అది పాసిబుల్ అవ్వదు అనమాట. సో 16 పాసిబుల్ కానప్పుడు 17 కాయిన్స్ లేదా అంతకన్నా ఎక్కువ అది ఇంపాసిబుల్, అది జరగడానికి ఛాన్స్ లేదు. ఓన్లీ పాసిబుల్ ఆప్షన్ 13. కావాలంటే కన్ఫర్మ్ చేసుకుందాం. టోటల్ 40 కాయిన్స్ కదా. చెప్పండి మీరే. 13 5 రూపీ కాయిన్స్ ఉంటే ఎంత అమౌంట్ అవుతుంది? ఇంకా ఎంత అమౌంట్ కావాలి? ఇంకా ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 24 కాయిన్స్ ఉన్నాయి. అందులో కొన్ని 1 రూపీ, కొన్ని 2 రూపీస్. అందులో కొన్ని 1 రూపీ, కొన్ని 2 రూపీస్. టోటల్ అమౌంట్ ఎంత అవ్వాలి? 35.
అందులో ఎన్ని 1 రూపీ ఉన్నాయి, ఎన్ని 2 రూపీస్ ఉన్నాయి అనేది మనం ఎలా చెప్పొచ్చు అంటే 2 రూపీ కాయిన్స్ మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. ఒకవేళ అన్ని 1 రూపీ ఉంటే ఎంత అమౌంట్ అవుతుంది, అన్ని 1 రూపీ ఉంటే ఎంత అమౌంట్ అవుతుంది, దాన్ని సబ్ట్రాక్ట్ చేసేసాం అనుకోండి 2 రూపీ కాయిన్స్ వచ్చేస్తాయి. ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది చెప్పుకుందాం. సారీ రైట్ 13 + 27 అండి, వెరీ గుడ్. సో 27 కాయిన్స్ కదా, కానీ కావాల్సిన అమౌంట్ మాత్రం 35. ఒకవేళ అన్ని 1 రూపీ ఉంటే, అన్ని 1 రూపీ ఉంటే ఎంత అమౌంట్ అవుతుంది 27. రిమైనింగ్ ఎంత ఉంది, ఇది 2 రూపీ కాయిన్స్ని చెప్పేస్తుంది అనమాట. బ్యాలెన్స్ అమౌంట్ నుండి ఉన్న కాయిన్స్ అన్ని కూడా 1 రూపీ ఉన్నాయి అనుకుంటే ఆ వాల్యూని సబ్ట్రాక్ట్ చేసేసాం అనుకోండి, నిజానికి ఎంత అయితే డిఫరెన్స్ వస్తుందో, ఎంత వచ్చింది డిఫరెన్స్ 8. దీని నిజానికి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఏమేం కాయిన్స్ 2 రూపీస్ అండ్ 1 రూపీ కదా ఇవి, ఆ డిఫరెన్స్తో డివైడ్ చేయాలి యాక్చువల్గా. అయితే 2 రూపీకి 1 రూపీకి డిఫరెన్స్ 1 కాబట్టి 8/1 అంటే ఏమవుతుంది 8. అంటే 8 ఏమో 2 రూపీ కాయిన్స్ ఉంటాయి, మిగిలినవన్నీ కూడా 1 రూపీ కాయిన్స్. 8 ఏమో 2 రూపీ కాయిన్స్ ఉంటే ఇంకా మిగిలినవి ఎన్ని ఉన్నాయి, 19 ఏమో 1 రూపీ కాయిన్స్ వస్తాయి. కావాలంటే ఒకసారి చూడండి, 19 వన్స్ 19, 8 2s 16, 16 + 19 35. నెంబర్ ఆఫ్ కాయిన్స్ సరిపోయినాయి కదా, 27 కాయిన్స్ 35 రూపీస్. నిజానికి ఒక వాల్యూ కాదు, ఎక్కువ వాల్యూస్ పాసిబుల్ అవుతాయి. 13 కాదు, 5 రూపీ కాయిన్స్ 12 ఉన్నా కూడా ఆన్సర్ వస్తుంది. 5 రూపీ కాయిన్స్ 13 తీసుకున్నాం కదా, 13 కాదు 12 కాయిన్స్ ఉన్నా కూడా ఆన్సర్ వస్తుంది. 11 కాయిన్స్ ఉన్నా కూడా ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మనం ఖచ్చితంగా ఆప్షన్స్ నుంచే చేయగలుగుతాం. ఆప్షన్స్లో ఒక వాల్యూ మాత్రమే పాసిబుల్ అయ్యేది ఇస్తారు, డెఫినెట్గా ఆప్షన్స్ నుంచి మాత్రమే పాసిబుల్ అవుతున్నాయి. ఎందుకంటే మోర్ దెన్ 1 వాల్యూ పాసిబుల్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. టోటల్ 40 కాయిన్స్ ఎంత అమౌంట్, టోటల్ 40 కాయిన్స్ 100 రూపీస్ అమౌంట్, 100 రూపీస్ అమౌంట్. 40 కాయిన్స్ ఉన్నాయి కదా, మనల్ని అడుగుతుంది ఏ కాయిన్స్, 5 రూపీ కాయిన్స్ కదా. 16 కాయిన్స్, ఫస్ట్ ఆప్షన్ 16 కాయిన్స్ 5 రూపీస్ ఉన్నాయి అనుకుంటే ఎంత అమౌంట్ అవుతుంది 80. 100లో 80 పోతే 20, కానీ ఉన్న కాయిన్స్ 24 కదా. 24 కాయిన్స్ ఉన్నాయి, 2 రూపీస్ ఉన్నాయి, 1 రూపీ ఉన్నాయి, 20 రూపీసే తయారవ్వాలి, పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే 24 కాయిన్స్ కూడా 1 రూపీయే ఉన్నాయి అనుకున్నా కూడా 24 రూపీస్ తయారైపోతుంది కదా. బట్ అందులో ఇంకా 2 రూపీస్ కూడా ఉన్నాయంటే ఇంకా ఎక్కువ అమౌంట్ అయిపోతుంది, కాబట్టి అది ఇంపాసిబుల్. అదే ఇంపాసిబుల్ అయినప్పుడు సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్స్ కూడా ఇంపాసిబులే. ఎందుకండి, అప్పుడు అది ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా, అప్పుడు మిగిలిన కాయిన్స్ తక్కువ ఉంటాయి. 1 రూపీ 2 రూపీస్తో అది ఇంపాసిబుల్ అనమాట. సో ఫోర్త్ ఆప్షన్ ఒకసారి మనం కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. 40 కాయిన్స్లో 13 కాయిన్స్ 5 రూపీ కాయిన్స్ ఉంటే ఇంకెన్ని కాయిన్స్ ఉండాలి, 27 కాయిన్స్. 27 కాయిన్స్, అందులో కొన్నేమో 1 రూపీ, కొన్నేమో 2 రూపీ. టోటల్ అమౌంట్ ఎంత తయారవ్వాలి 35. తయారవుతుందో లేదో చూసాం. అది ఎలా చూడొచ్చు అంటే టోటల్ రిమైనింగ్ అమౌంట్ నుండి మొత్తం కాయిన్స్ అన్నీ కూడా లీస్ట్ వాల్యూ ఉన్నాయి అనుకోవాలి. 35 నుంచి 27 సబ్ట్రాక్ట్ చేస్తే 8. ఈ 8 అనేది ఏం చెప్తుందంటే నిజానికి మొత్తం అన్ని 1 రూపీ ఉంటే 27 రూపీస్ తయారవుతుంది, కానీ అక్కడ ఉన్న అమౌంట్ 35 కదా. అంటే అన్ని 1 రూపీ లేవు, కొన్ని 2 రూపీస్ కూడా ఉన్నాయన్నమాట. 2 రూపీ వాల్యూ 1 రూపీ కన్నా ఎంత ఎక్సెస్, 1 రూపీ ఎక్సెస్. అంటే 1 రూపీ ఎక్సెస్ ఉండే కాయిన్స్ 8 ఉండాలి అని అర్థం అనమాట. సో మీకు సింపుల్గా చెప్పాలంటే 35 నుంచి 27 ఇంటూ లీస్ట్ వాల్యూ రాసేసుకుంటాం. ఈ వాల్యూ వస్తుంది చూసారా, ఆ వాల్యూ బై డిఫరెన్స్, 2కి 1కి డిఫరెన్స్ ఎంత, అది రాసుకోవడం వల్ల 2 రూపీ కాయిన్స్ ఎన్ని అనేది తెలిసిపోతుంది అనమాట. ఇది 2 రూపీ కాయిన్స్ తెలిసిపోతుంది. సో 8 కాయిన్స్ 2 రూపీస్ ఉంటే 27లో మిగిలినవి ఎన్ని ఉంటాయి, 19 కాయిన్స్ 1 రూపీ ఉంటాయి. కావాలంటే మనం చెక్ చేసుకోవచ్చు. నిజానికి 13 కాదు 12 ఉన్నా కూడా పాసిబుల్ అవుతుంది, 11 ఉన్నా కూడా పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ ఏ గార్డెన్ there are 6 daisy plants in the first year. Each year a gardener adds 3 new daisy plants. He has 26 jasmine plants the first year and loses 2 each year. When will the number of daisy plants equal to the number of jasmine plants after the first year? చూడండి,
there are 6 daisy plants in a garden. There are 6 daisy plants. Daisy plants the first year. Each year a gardener adds 3 new daisy plants. He has 26 jasmine plants the first year and loses 2 each year. When will the number of daisy plants equal to number of jasmine plants? After the first year ఉండకూడదు కదా, అది మనం చెప్పాలి. ఎన్ని ఇయర్స్ తర్వాత అనేది మనల్ని అడుగుతున్నారు. క్వశ్చన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. డైసీ ప్లాంట్స్ 6 ఉన్నాయండి ఒరిజినల్గా. డైసీ ప్లాంట్స్ ఒరిజినల్గా 6 ఉన్నాయి. జాస్మిన్ ప్లాంట్స్ ఒరిజినల్గా 26 ఉన్నాయి. డైసీ ప్లాంట్స్ ఒరిజినల్గా 6, జాస్మిన్ ప్లాంట్స్ ఒరిజినల్గా 26. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవ్రీ ఇయర్ డైసీ ప్లాంట్స్ ఏమో 3 యాడ్ అవుతున్నాయి, ఎవ్రీ ఇయర్ జాస్మిన్ ప్లాంట్స్ ఏమో 2 తగ్గిపోతూ ఉన్నాయి. ఎన్ని ఇయర్స్ తర్వాత ఆ రెండింటి నెంబర్ ఈక్వల్ అవుతుంది అని అడుగుతున్నారు. ఎన్ని ఇయర్స్ తర్వాత రెండింటి నెంబర్ ఈక్వల్ అవుతుంది అని అడుగుతున్నారు. ఇవేమో ఇంక్రీజ్ అవుతున్నాయి, ఇవేమో డిక్రీజ్ అవుతున్నాయి. మీరు ఇలాంటి క్వశ్చన్ని డైరెక్ట్గా చెప్పాలి అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అది రాసుకోండి ఫస్ట్. ఇది ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఇవి ఎంత డిక్రీజ్ అవుతున్నాయి, ఇది డైరెక్ట్గా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకో చెప్తున్నాం. డిఫరెన్స్ రాసుకుంటున్నాం బై ఒకటేమో 3 చొప్పున ఇంక్రీజ్ అవుతుంది, ఇంకొకటేమో 2 చొప్పున డిక్రీజ్ అవుతూ ఉంది. అయితే ఎన్ని ఇయర్స్ తర్వాత రెండు ఈక్వల్ అవుతాయంటే డిఫరెన్స్ బై ఇంక్రీజ్డ్ వాల్యూ ప్లస్ డిక్రీజ్డ్ వాల్యూ. ఇది రాసుకుంటే ఎన్ని ఇయర్స్ తర్వాత అనేది తెలుస్తుంది. ఎందుకో చెప్తా చూడండి. ఫస్ట్ ఎవ్రీ ఇయర్ 3 చొప్పున ఇంక్రీజ్ అవుతుందా, ఎవ్రీ ఇయర్ 3 చొప్పున ఇంక్రీజ్ అవుతుందా. ఒక ఎన్ని ఇయర్స్ టైం పట్టింది అనుకుందాం. ఎన్ని ఇయర్స్లో ఎవ్రీ ఇయర్ 3 ఇంక్రీజ్ అయితే ఎన్ని ఇయర్స్కి ఎంత ఇంక్రీజ్ అవుతుంది, n × 3. ఒక ఎన్ని ఇయర్స్ తర్వాత ఎన్ని ప్లాంట్స్ ఉంటాయా డైసీ ప్లాంట్స్. నెక్స్ట్ జాస్మిన్ ఎన్ని ఉంటాయి మీరే చెప్పండి. ఒరిజినల్గా 26, తర్వాత చెప్పాలి n × ఇది అనమాట రీజన్. ఈ -n2 అటు వెళ్ళిపోయింది అనుకోండి, ఆ 6 ఇటు వచ్చేసింది అనుకోండి. చెప్పండి ఏమవుతుంది. n × 3 + n × 2 ఏమవుతుంది, n × 5. 26 - 6 20. 5n = 20. n వాల్యూ ఎంత, ఇది మన ఆన్సర్. మీరు ఇదంతా కష్టపడి చేసి 4th ఆప్షన్ ఆఫ్ చేయకూడదు. n = 4 అనేది ఎన్నో ఆప్షను, సెకండ్ ఆప్షన్. ఒక్కొక్కసారి 4 వచ్చింది అనుకోండి, 4th ఆప్షన్ పెట్టేస్తాం. ఆన్సర్ 4 వచ్చింది, 1 + 2 ఎంత, థర్డ్ ఆప్షన్ ఆన్సర్ పెట్టేస్తాం. కానీ 3 అనేది ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుందో చూసుకోవాలి. అలాంటి స్టార్టింగ్లో మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. సర్లే నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. Aman has certain number of notes of denomination 20 rupees and 10 rupees which amount to 390. If the number of notes of each kind are interchanged, then the new amount is 90 less than before. Find the number of notes of 20 rupees denomination అని అడుగుతున్నారు. చూడండి, a man has certain number of notes of denomination 20 rupees and 10 rupees. టోటల్ అమౌంట్ ఎంత అంటున్నారు, 390. ఎక్స్ ఏమో 20 రూపీస్ ఉన్నాయనుకోండి, వై ఏమో 10 రూపీస్ ఉన్నాయనుకోండి. 20 రూపీ నోట్స్ ఎక్స్ ఉన్నాయనుకోండి, ఎంత అమౌంట్ ఉన్నట్టు, 20 రూపీస్ 4 ఉంటే 80 రూపీసా, 20 రూపీస్ నోట్స్ ఒక 10 ఉంటే 200 రూపీసా. సో ఎక్స్ నోట్స్ ఏమో 20 ఉన్నాయి అనుకుందాం, ఎక్స్ × 20. వై ఏమో 10 రూపీస్ ఉన్నాయనుకోండి, వై × 10. చెప్పండి ఎంత అంటున్నారు ఇది. ఇప్పుడు రెండో డేటా ఏమంటున్నారు, ఆ నెంబర్ ఆఫ్ డినామినేషన్ ఏదైతే ఉందో ఇంటర్చేంజ్ చేస్తే ఇప్పుడు వై ఏమో 20, ఎక్స్ ఏమో 10, ఇదెంత 300. 2 వేరియబుల్స్ ఉన్నాయి, 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. మనల్ని అడుగుతున్నది ఏంటి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నోట్స్ ఆఫ్ 20 రూపీస్ డినామినేషన్. ఒక పని చేద్దాం, ఎక్స్ ముందే రాసుకోండి, ఎక్స్ × 10 ప్లస్ వై × 20. మనం ఇఫ్ అని అన్నారు అంటే ఒకవేళ అయితే 90 తక్కువ ఉంటుంది, మనం చెప్పాల్సింది ఒరిజినల్ వాల్యూనే, అంటే ఎక్స్ ఎంత అనేది మనం చెప్పాల్సింది. ఎక్స్ చెప్పాలంటే వై క్యాన్సిల్ అవ్వాలి కదా. ఏం చేయొచ్చు, ఫస్ట్ ఈక్వేషన్ × 2 చేయండి, సబ్ట్రాక్ట్ చేయండి. సరే ఎస్ సరిపోతుంది చూడండి.
సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది 22 40x మైనస్ 10x 40x మైనస్ 10x ఎంత 30x. నెక్స్ట్ y చూడండి 20y మైనస్ 20y క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అవ్వడం కోసమే కదా మనం ఇది రాస్తుంది. 780 మైనస్ 300 780 మైనస్ 300 3 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది 60. సో ఎక్స్ ఏమో 20 అనుకున్నాం, వై ఏమో 10 అనుకున్నాం, 390 రూపీస్. రెండు డేటా ఇంటర్చేంజ్ చేసాం. ఇప్పుడు ఎక్స్ ఏమో 10 రూపీస్ ఉన్నాయి, వై ఏమో 20 రూపీస్ ఉన్నాయి, అదేమో 300. 2 వేరియబుల్స్ ఉన్నాయి, 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. సాల్వ్ చేస్తే మనకు ఒక వేరియబుల్ చెప్పొచ్చు కదా. ఎక్స్ వాల్యూ అడిగారు, చెప్పామన్నమాట. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ డైమండ్. ద కాస్ట్ ఆఫ్ డైమండ్ varies directly as the square of its weight. Once this diamond broke into 4 pieces with weights in the ratio of 4:3:2:1. When the pieces were sold, the merchant got 63,000 less than that of one piece. Find the original price of the diamond అని అడుగుతాను. చూడండి, కాస్ట్ ఆఫ్ ది డైమండ్ అనేది దాని వెయిట్ స్క్వేర్కి ప్రపోర్షనల్గా ఉంది అని చెప్తున్నారు. అది బ్రేక్ అయిన తర్వాత ఈ రేషియోలో డివైడ్ అయిందని చెప్తున్నారు. 4:3:2:1. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉందో చెప్పండి. 4:3:2:1 ఎంత అంటే ఒరిజినల్గా 10 గ్రామ్స్ ఉంది అనుకుంటే, ఒరిజినల్గా 10 గ్రామ్స్ ఉంది అనుకుంటే ప్రైస్ అనేది దాని స్క్వేర్కి ప్రపోర్షనల్. ప్రైస్ అనేది దానికి స్క్వేర్కి ప్రపోర్షనల్. 10 స్క్వేర్ అంటే ఎంత అంటే, సో ఇప్పుడు 4 3 2 1 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 2 స్క్వేర్ 4, 1 స్క్వేర్. సో ఇప్పుడు కాస్ట్ ఇంత అయింది అనొచ్చా. ఒరిజినల్గా 100 ఉండేది, ఇప్పుడు బ్రేక్ అయిపోవడం వల్ల ఈ టోటల్ ఎంత వచ్చిందో చూడండి. 25 29 30. 100 ఉండాల్సిన కాస్ట్ 30 అయిపోయింది. 100 ఉండాల్సిన కాస్ట్ 30 అయిపోయింది. ఎంత లాస్ అయినట్టు? 100 ఉండాల్సింది 30 అయిపోయింది అంటే ఎంత లాస్ అయినట్టు అండి? 70. క్వశ్చన్లో ఎంత లాస్ అని చెప్తున్నారు? 63. ఒరిజినల్ కాస్ట్ అంటే ఒరిజినల్ పీస్ 100 కదా, దీనికి ఎన్ని టైమ్స్ ఉంది? 9 టైమ్స్. పక్కన మళ్ళీ 2 zeros. 100కి 9 టైమ్స్, 100కి 9 టైమ్స్, పక్కన మళ్ళీ 2 zeros. అంటే ఏమవుతుంది చెప్పండి? 90,000. నెక్స్ట్ క్వశ్చన్ చదువుదాం. In a company, the ratio of men and women is 5:3 respectively. When 150 additional women are employed in the company, the ratio becomes 5:4. How many men are employed in the company అని అడుగుతున్నారు. మెన్ అండ్ ఉమెన్ కి రేషియో ఎలా ఉంది? 5:3. ఇప్పుడు ఎలా మారింది? యాడ్ చేస్తుంది ఉమెనే కదా. ఎంతమంది ఉమెన్ ఎంప్లాయీస్ని యాడ్ చేసుకున్నారు అడిషనల్గా? 150. మెన్ ఇంతకుముందు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు కూడా అంతే మంది ఉన్నారు. అది ఎంత అనేది మనం చెప్పాలన్నమాట. ఉమెన్ ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ కనబడుతుంది చెప్పండి. ఎందుకు? 1 అనేది 150 అయితే మెన్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. 1 అనేది 150 అయితే 5 అనేది 5 15s 75. పక్కన ఒక 0. చూడండి, మెన్ అండ్ ఉమెన్ రేషియో 5:3. ఇప్పుడు ఎలా మారింది? 5:4గా మారింది. మెన్ ఎంతమంది ఉన్నారని అడుగుతున్నారు. అంటే 1 పార్ట్ అనేది 150 అయితే 5 పార్ట్స్ అనేది క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ వన్ చదువుదాం. A:B ఇచ్చారు, C:D ఇచ్చారు, E:F ఇచ్చారు. ఇచ్చి మనల్ని ఏదో రేషియో అడుగుతున్నారు. చూడండి, మనకు రేషియో ఇచ్చి మనల్ని రేషియో అడుగుతున్నప్పుడు డైరెక్ట్గా అక్కడ ఉన్న వాల్యూస్ని రాసేసుకోవచ్చు. 3 ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఏ కోఎఫిషియంట్ ఏముంది? బి కోఎఫిషియంట్ ఏముంది? సి కోఎఫిషియంట్, డి కోఎఫిషియంట్, ఈ కోఎఫిషియంట్.
ఎఫ్ కోఎఫిషియంట్ సేమ్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఉన్న వాల్యూనే మన ఆన్సర్ అయిపోతుంది. అక్కడ ఏ కోఎఫిషియంట్, ఇక్కడ బి కోఎఫిషియంట్, అక్కడ సి కోఎఫిషియంట్, ఇక్కడ డి కోఎఫిషియంట్, అక్కడ ఈ కోఎఫిషియంట్, ఇక్కడ ఎఫ్ కోఎఫిషియంట్ ఒకవేళ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉన్నాయనుకోండి, ప్లస్లు మైనస్లు సంబంధం లేదు. ఇక్కడ -5 ఉంది, ఇక్కడ కూడా -5 ఉంది, సేమ్ ఉన్నట్టే. ఇక్కడ +77, ఇక్కడ +77 సేమ్ ఉన్నట్టే. ఆ కోఎఫిషియంట్స్ కనుక సేమ్ ఉన్నాయంటే డైరెక్ట్గా ఇక్కడ వాళ్ళు ఏదైతే రేషియో ఇచ్చారో అది డైరెక్ట్గా మన ఆన్సర్ అయిపోతుంది. లేదా మీరు ప్రొసీజర్ చేసినా చేయొచ్చు. ఏ ప్లేస్లో ఎంత రాస్తాం 5, సి ప్లేస్లో ఎంత రాస్తాం 5, ఈ ప్లేస్లో ఎంత రాస్తాం 5 బై 3 ఇంటూ బి అంటే సెకండ్ టర్మ్ చెప్పండి 7. నెక్స్ట్ 7, నెక్స్ట్ 11 into 7. న్యూమరేటర్లో 5 కామన్ తీసుకోండి, 5 కామన్ తీసుకోండి. 3 + 5 8, 8 + 11. డినామినేటర్లో 7 కామన్ తీసుకోండి. 3 + 5 8, 8 + 11 క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి డైరెక్ట్గా అక్కడ ఉన్న వాల్యూనే మన ఆన్సర్ అయిపోతుంది. 5:7. నెక్స్ట్ వన్, the ratio of boys to girls in a college is 5:6. If 40 boys leave the college and 50 girls join the college, the ratio will become 8:11. The number of girls in the college, initial అడుగుతున్నారు. ఇనీషియల్గా గర్ల్స్ అంటే ఇదే కదా, 6 మల్టిపుల్ అయ్యి ఉండాలి కదా. 6 అంటే 2 and 3, ఈ 6 మల్టిపుల్ అవుతుందా? 2తో 3తో డివిజిబుల్ అవుతుంది, పాసిబిలిటీ ఉంది. ఇది 2తో డివిజిబుల్ అవుతుంది కానీ 3తో డివిజిబుల్ అవ్వట్లేదు, ఖచ్చితంగా కాదు. ఇది ఖచ్చితంగా కాదు. ఇక్కడ ఒకటే ఉంది ఆప్షన్స్లో. చూడండి, ఇనీషియల్గా గర్ల్స్ 6 పార్ట్స్ కనబడుతున్నాయంటే ఖచ్చితంగా 6 మల్టిపుల్ ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో 6 మల్టిపుల్ మోర్ దెన్ 1 ఆప్షన్ ఉంటే అప్పుడు మనం ఎలాగో చేస్తాం. ఒకవేళ ఒకటే ఆప్షన్ ఉంటే అప్పుడు కూడా చేస్తున్నాం, అప్పుడు చేయక్కర్లేదు. చూడండి, ఒరిజినల్గా రేషియో ఎలా ఉంది 5:6. 40 బాయ్స్ లీవ్ -40, 50 గర్ల్స్ జాయిన్డ్ +50. నౌ రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ ఎవరికైతే కంప్లీట్ అయిందో వాళ్ళకి ఎక్స్ వాల్యూ డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయడం చెప్పుకున్నాం. ఇలా ఉన్నప్పుడు సేమ్ సైన్ ఉంటే డిఫరెన్స్, ఆపోజిట్ సైన్ ఉంటే సమ్. చూడండి, 11 5s are 55, 8 6s are 48. ఈ రెండింటికి సేమ్ సైన్ ఉందా? 55కి 48కి డిఫరెన్స్, 55 and 48కి డిఫరెన్స్. డైరెక్ట్గా 7x రాసేసుకోవచ్చు సేమ్ సైన్ ఉంటే. ఆపోజిట్ సైన్ ఉంటే క్రాస్ మల్టిపుల్గా చేస్తాం కానీ యాడ్ చేసుకోవాలి. 11 4s are 440, 440, 8 5s are 400, 440, 400 యాడ్ చేయాలి. ఆపోజిట్ సైన్ ఉంటే యాడ్ చేసుకోవాలి, సేమ్ సైన్ ఉంటే డిఫరెన్స్ తీసుకోవాలి. 7 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? మనం చెప్పాల్సింది ఒరిజినల్గా గర్ల్స్ 6 × 120. ఇది మన ఆన్సర్. ఇనీషియల్ గర్ల్స్ అంటే 6. The incomes of P, Q and R are in the ratio 10:12:9. Their expenditures are in the ratio 12:15:8. If Q saves 25% of his income, what is the ratio of savings of P, Q and R? సేవింగ్స్ రేషియో అడుగుతున్నారు. ఫస్ట్ టైం ఇచ్చారు మనకి ఇన్కమ్ 10, 12, 9. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ 12, 15, 8. క్యూ అనే పర్సన్ ఎంత సేవ్ చేస్తాడట? తనకు వచ్చే ఇన్కంలో ఎంత సేవ్ చేస్తున్నాడు? 25% సేవ్ చేస్తున్నాడు. తనకు వచ్చే ఇన్కంలో ఎంత సేవ్ చేస్తున్నాడు? 25% సేవ్ చేస్తున్నాడు. దీన్ని మనం 2 waysలో చేయొచ్చు. ఒకటి చూద్దాం. 2 ways కాదు, ఇంకా ఎక్కువ వేస్లోనే చేయొచ్చు. బట్ ఒకటి చూడండి, 25%, 12లో 25% అంటే 1/4 వాల్యూ కదా, అంటే ఎంత? 3. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ సబ్ట్రాక్ట్ చేస్తేనే కదా సేవింగ్స్. 12 నుండి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది.
12 నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది? 9. అంటే ఇక్కడ ఎంత ఉండాలి? 9. రైట్, జాగ్రత్తగా చూడండి. 15 అనేది 9 అయితే 15 6 ఎంత? 15 into 6 90. ఒక 0 లేదంతే. అంటే నిజానికి ఇంటూ 0.6 జరిగినట్టు అనమాట. సేమ్ మిగిలిన వాడికి చేసేస్తే అయిపోయినట్టే. 12 6 ఎంత? 12 6 8 6 రైట్. 10 నుంచి 7.2ని సబ్ట్రాక్ట్ చేయండి. 10 నుంచి 7.2ని సబ్ట్రాక్ట్ చేస్తాం. 12 నుంచి 9 ఆల్రెడీ సబ్ట్రాక్ట్ చేస్తాం. 9 నుంచి 4.8ని సబ్ట్రాక్ట్ చేస్తే 4.2. డెసిమల్స్ పోవాలి, 10తో మల్టిప్లై చేసేద్దాం. 2 క్యాన్సిల్ అవుతుంది. 14:15:21. ఇది మన ఆన్సర్ అవుతుంది. వాళ్ళు ఇన్కమ్స్ ఇచ్చేసారు, వాళ్ళు ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చారు. సెకండ్ పర్సన్ తన ఇన్కంలో 25% సేవ్ చేస్తున్నారు. తన ఇన్కమ్ ఏమో 12 కదా, అందులో 25% అంటే ఎంత? 3 సేవ్ చేస్తున్నారు. 12లో 3 సేవ్ చేస్తున్నారంటే ఎంత ఖర్చు పెట్టినట్టు? 9 ఉండాలి కదా ఇక్కడ. ఇక్కడ 9 వచ్చేలాగా తీసుకొని మిగిలినవన్నీ కూడా అలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. 15 పార్ట్స్ అనేది 9 అయితే 15కి 9 ఎన్ని టైమ్స్ ఉంది? 6 టైమ్స్, కాకపోతే డెసిమల్ అనమాట. సేమ్ మిగిలిన వాటికి కూడా అలా రాసేసుకోవడమే. సో ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. సో రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే డెసిమల్స్ లేకుండా ఉండేది చూసాం. తర్వాత అన్నింటిలో 2 క్యాన్సిల్ అవుతుంది, ఆ 2ని కూడా క్యాన్సిల్ చేసాం. ఫైనల్గా రేషియో వచ్చేస్తున్నాను. నెక్స్ట్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది mean proportional of 1.21 and 0.09 with mean proportional of 0.16 and 0.36. mean proportional అంటే square root of. దీనికి అలాగే 0.16 into 0. చూడండి, ఇక్కడ డెసిమల్ తర్వాత 2 డెసిమల్ తర్వాత 4 ప్లేసెస్ మొత్తంగా. ఇక్కడ కూడా అంతే కదా, రెండిట్లో కూడా డెసిమల్ తీసేయచ్చు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? 121 into 9. ఇక్కడ 16 into 9 36 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది? క్యాన్సిల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 121కి స్క్వేర్ రూట్ 16 4 64కి స్క్వేర్ రూట్. సో మన ఆన్సర్ 11:8 అవుతుంది. మీన్ ప్రొపోర్షనల్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ, ఫస్ట్ 2 టర్మ్స్. అలాగే ఇంకొకటి కూడా మీన్ ప్రొపోర్షనల్ అడుగుతున్నారు, ఆ రెండింటికి రేషియో అడుగుతున్నారు. there are y yellow marbles and b blue marbles in a box. 18% of the yellow marbles were added to 24% of the blue marbles and the total was 30. 3 times the number of yellow marbles exceeds the 2 times of number of blue marbles by 200. What is the ratio of y square is to b square? So there are y yellow marbles and b blue marbles. 18% of the yellow marbles. 18% of yellow marbles added to చెప్పండి 24% of blue marbles. టోటల్ ఏమైందట? 30 అయింది. నెక్స్ట్ రెండో డేటా చదవండి. 3 times the number of yellow marbles exceeds 2 times of number of blue marbles by 200. అంతేనా? ఈ రెండు మనకిచ్చి మనల్ని ఏమడుగుతున్నారు? y square is to b square. ఫస్ట్ y is to b తెలిస్తే స్క్వేర్ చేయడమే కదా, కాబట్టి రెండింటిని పక్కకు పెట్టేయచ్చాయి. y square by b square పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తే, కానీ రేషియో కాబట్టి చెప్పలేం, రాకుండా కూడా ఉండొచ్చు. సర్లేండి, ఇలా ఉంచుదాం. ఒకసారి చూడండి, y is to b కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ న్యూమరేటర్లో 6 క్యాన్సిల్ అవుతుందా? 3 times
4 times 5. ఆ 100ని రైట్ సైడ్కి తీసుకొచ్చేయండి. 100ని రైట్ సైడ్కి తీసుకొస్తే 3y + 4b ఈక్వల్ టు ఏమవుతుంది? 500. 500 సబ్ట్రాక్ట్ చేయండి, ఏమవుతుంది? సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? 6b ఈక్వల్ టు 300, b ఈక్వల్ టు ఈ వాల్యూ తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు, మీ ఇష్టం. ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా సరే, ఇదైనా లేదా పైదైనా మీ ఇష్టం, ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. చూడండి, 3y + 200, 4 × 50 అంటే అంతే కదా, ఈక్వల్ టు 500. 200 రైట్ సైడ్కి వచ్చేస్తే 3y వాల్యూ 300 అయితే y వాల్యూ ఏమవుతుంది? 100. y² ఈజ్ టు v². y² ఫస్ట్ y ఈజ్ టు b చెప్పండి. y ఈజ్ టు b చెప్పండి. 100 ఈజ్ టు 50 రేషియో 2:1. y² ఈజ్ టు b², 4:1. రైట్, పెర్ఫెక్ట్ స్క్వేరే వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే y ఈజ్ టు b ఏదో ఒక వాల్యూ వస్తుంది, స్క్వేర్ చేసినప్పుడు డెఫినెట్గా పెర్ఫెక్ట్ స్క్వేరే వస్తుంది. a ఈజ్ టు b ఈజ్ టు c ఇచ్చారు మనకి, a/b ఈజ్ టు b/c ఈజ్ టు c/a అడుగుతున్నారు. చెప్పండి, a/b మీరే చెప్పండి. 2/3. b/c చెప్పండి. c/a చెప్పండి. 5/. ఇంతవరకు వచ్చిన తర్వాత మనం వాటిని ఇంటిజర్స్గా రాసుకోవడానికి ముందు ఫస్ట్ ఈ రెండింటికి మాత్రమే చూడండి. 10:9 అనొచ్చా? ఓన్లీ రెండే తీసుకుంటే ఏమవుతుంది రేషియో? 10:9. ఇది 10:9గా ఉందా? ఇది 10:9గా ఉందా? ఇది 10:9గా ఉందా? ఇది 10:9గా ఉందా? అయిపోతుంది. సో మీరు మొత్తం సింప్లిఫై చేసినా కూడా a:2 అంటే ఫస్ట్ 2 టర్మ్స్కి రేషియో మారకూడదు కదా. ఒకవేళ 10:9 ఇంకొకటి కూడా ఉంది అనుకోండి, అప్పుడు ఈ రెండింటిని చెక్ చేయండి ఒకసారి. 6:25. లాస్ట్ 2 టర్మ్స్కి రేషియో ఎలా ఉండాలి? 6:25. 6:25 ఉందా లేదా చెక్ చేసుకోండి. 6 3s are 18, 25 3s are 75. సో ఫస్ట్ 2 టర్మ్స్ 10:9 ఉండాలి, ఎస్. లాస్ట్ 2 టర్మ్స్ 6:25 ఉండాలి, ఎస్. ఒకవేళ ప్రొసీజర్ కావాలి అంటే ఆ డినామినేటర్కి ఎల్సిఎంతో మనం మల్టిప్లై చేయాలి. 3కి 5కి 2కి ఎల్సిఎం అంటే ఎంత? 30. 30తో మల్టిప్లై చేసేసుకుంటే అప్పుడు మనకు వస్తుంది. 3 అందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 10 టైమ్స్. 5 ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్. 6 3s are 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 15. 15 5s 75. నెక్స్ట్ వన్. The ratio of the salaries of Ram and Shyam is 8:5. If the salaries of Ram and Shyam are increased by 2,600, then the ratio becomes 15:11. What is the salary of Shyam? If అని అంటున్నారు కదా, అంటే మనం ఒరిజినల్దే చెప్పాల్సి ఉంటుంది. ఎవరి శాలరీ చెప్పాలి? శ్యామ్ శాలరీ చెప్పాలి. బట్ అన్ని 5 మల్టిపుల్సే. అక్కడ 5 ఉంది కాబట్టి 5 మల్టిపుల్స్ చెక్ చేయాలి. బట్ ఆప్షన్స్ అన్నీ కూడా 5 మల్టిపుల్సే. ప్రొసీజర్ చూద్దాం. దీన్ని మనం చాలా వేస్లో చేయొచ్చు. సరే, ఫస్ట్ మనకు తెలిసిన బేసిక్ మెథడ్ రాయండి. 8x 5x ఈచ్ మెంబర్కి 2600 యాడ్ చేసుకుంటే ఇప్పుడు రేషియో ఎలా మారింది? 15:11. చూడండి, డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం. 11 8s are 15 5s are సేమ్ సైన్ కదా. 88కి 75కి డిఫరెన్స్. 88కి 75కి డిఫరెన్స్ 13x. 11 × 2600, 15 × 2600. ఇక్కడ కూడా సేమ్ సైనే కదా, డిఫరెన్సే తీసుకోవాలి. 11 × 2600కి 15 × 2600కి డిఫరెన్స్ 4 × 2600. ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 × 200 800. మనం చెప్పాల్సింది 5x. 5x అంటే 5 × 800. 5 × 800 అంటే ఏమవుతుంది? 4000. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. ఒకసారి ఇదే క్వశ్చన్ ఈ మెథడ్లో కూడా ఒకసారి చూడండి. ఇద్దరికి యాడ్ చేసింది సేమ్ వాల్యూనే కదా. ఫస్ట్ పర్సన్కి సెకండ్ పర్సన్కి కూడా
సేమ్ అమౌంట్ యాడ్ చేస్తున్నప్పుడు మనం ఇంకా ఈజీగా కూడా రాయొచ్చు. ఒరిజినల్గా ఎలా ఉన్నాయి 8:5. ఈచ్ పర్సన్కి 2600 యాడ్ చేశాక ఇప్పుడు ఎలా మారాయి 15:11. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత. ఎందుకంటే వాళ్ళిద్దరికి సేమ్ అమౌంటే యాడ్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ మారకూడదు. డిఫరెన్స్ ఇక్కడ ఎంత ఉంది 3, ఇక్కడ ఎంత ఉంది. కాబట్టి సేమ్ డిఫరెన్స్ వచ్చేలాగా మార్చుకోవాలి. ఈ డిఫరెన్స్తో దీన్ని, అక్కడున్న డిఫరెన్స్తో దీన్ని మనం మల్టిప్లై చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ మనకు కావాల్సినట్టు మారిపోతుంది. 8 4s 5 4s డిఫరెన్స్ ఎంత 12. ఇక్కడ 15 3s 11 3s డిఫరెన్స్ ఎంత. ఇప్పుడు చూడండి ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ కనబడుతుంది, ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ కనబడుతుంది 13. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ కనబడుతుంది 13. ఎందుకు ఈచ్ పర్సన్కి ఎంత యాడ్ చేస్తున్నాం 13 అనేది 2600 అయితే సెకండ్ పర్సన్ శాలరీ కదా మనకి కావాలి. 20 అనేది చెప్తారు డబల్ పక్కన 2 zeros 20కి డబల్, ఇది మన ఆన్సర్. ఈచ్ మెంబర్కి సేమ్ అమౌంట్ని యాడ్ చేసిన, ఈచ్ మెంబర్ దగ్గర నుండి సేమ్ అమౌంట్ సబ్ట్రాక్ట్ చేసిన మనం ఈ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నాం ఫస్ట్ థింగ్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది. ఆ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ పర్సన్కి ఎంత అమౌంట్ యాడ్ చేస్తున్నామో సెకండ్ పర్సన్ కూడా అంతే అమౌంట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి డిఫరెన్స్ సేమ్ ఉండాలి. సేమ్ లేకపోతే సేమ్ వచ్చేలాగా మార్చుకోవాలి. ఈ డిఫరెన్స్తో దాన్ని, ఆ డిఫరెన్స్తో దీన్ని మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. తర్వాత మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఏంటంటే ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది, సేమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఖచ్చితంగా సేమ్ ఇంక్రీజ్ అయ్యేలాగా మారిపోతుంది క్వశ్చన్. ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ కూడా ఎందుకు ఇంక్రీజ్ అయింది 2600 యాడ్ చేయడం వల్ల. 13 పార్ట్స్ అనేది 2600 అంటే ఈ 20 పార్ట్స్ అనేది ఎంత మనం చెప్పాల్సి ఉంటుంది. విచ్ ఆఫ్ ది రేషియోస్ ఈస్ ద స్మాలెస్ట్. చూడండి క్వశ్చన్ ఎన్ని 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 వాల్యూస్ ఉన్నాయి క్వశ్చన్లో, ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఆప్షన్స్ వెతుక్కోవడం ఈజీ కదా. చూడండి స్మాలెస్ట్ అన్నారు, స్మాలెస్ట్ అంటే 4గిట్లో ఒకటి ఉండాలి కదా. సో క్వశ్చన్ మనం 16/19, రెండోది 4/5, మూడోది చూడండి 12/14. ఇక్కడ మేబీ క్వశ్చన్ రాంగ్ ఉన్నట్టు, ఆ 12/4 అని పడింది కదా, 12/14 ఉండాలి. 12/14 అంటే ఇంకా సింప్లిఫై అవుతుంది కదా 6/7. నెక్స్ట్ 21/23. చూడండి ఇలాంటి క్వశ్చన్ ఉన్నప్పుడు సరే ఒక పని చేద్దాం. ఇంతకుముందు ఎంత ఉంది డిఫరెన్స్ 2 ఉంది, దాన్ని మనం ఇలా మార్చుకున్నాం. 2ని క్యాన్సిల్ చేసి ఇలా మార్చుకున్నాం. ఇప్పుడు వీటిల్లో స్మాలెస్ట్ మనం చెప్పాలి కదా. 2 or more ఫ్రాక్షన్స్ మనం కంపేర్ చేసినప్పుడు అన్ని లెస్ దెన్ 1 అన్ని లెస్ దెన్ 1 గ్రేటర్ దెన్ 1 ఉన్నాయా, అన్ని లెస్ దెన్ 1. అన్ని లెస్ దెన్ 1 ఉన్నప్పుడు స్మాలెస్ట్ కానీ గ్రేటెస్ట్ కానీ అసలు మనం కంపేర్ చేయాల్సి వచ్చింది అనుకోండి. మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే అన్నిటికీ న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి డిఫరెన్స్ సేమ్ వచ్చేలాగా మార్చుకుంటే, న్యూమరేటర్ తక్కువ ఉంది అంటే ఆ ఫ్రాక్షన్ స్మాల్ అని చెప్పేయచ్చు. ఎలాగో ఒకసారి చూడండి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 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 3కి 1కి 2కి ఎల్సిఎం ఎంత, 3కి 1కి 2కి ఎల్సిఎం ఎంత. సో దీనేమో ఒక ఫ్రాక్షన్ మనం న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసామనుకోండి, 1తో మల్టిప్లై చేస్తున్నట్టే కదా. ఏ నెంబర్నైనా 1తో మల్టిప్లై చేస్తే సేమ్ రిజల్టే కదా వస్తుంది. ఇక డిఫరెన్స్ 1 ఉంది, మనకి 6 రావాలి కదా. ఇక్కడ 6, ఇక్కడ 3. కమాన్ ఇప్పుడు చెప్పండి 16 2s డినామినేటర్తో పని లేదు ఎందుకంటే డిఫరెన్స్ సేమే వస్తుంది. నెక్స్ట్ 24, ఇక్కడ నెక్స్ట్ 36, 42, నెక్స్ట్ 63 డినామినేటర్. ఇది ఏ క్వశ్చన్కైనా ఇది మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి మీరు ఇది రాసుకుంటే, ఇందులో న్యూమరేటర్ అన్నిటికన్నా స్మాలెస్ట్ ఏముంది, న్యూమరేటర్ స్మాలెస్ట్, ఇది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అనమాట 4/5.
న్యూమరేటర్లో హైయెస్ట్ ఏముంది, ఇది లార్జెస్ట్ ఫ్రాక్షన్ అనమాట. ఒకవేళ మనం అసెండింగ్ ఆర్డర్లో రాయాలి అంటే మినిమం టు మ్యాక్సిమం రాయాలనుకోండి, న్యూమరేటర్ ఏ ఆర్డర్లో ఉన్నాయో అవి రాసేసుకోవచ్చు. 24/30, 32/38, 36/42, లాస్ట్లో 63/69. ఇది మన ఆన్సర్ అయిపోతుంది. సో స్మాలెస్ట్ లార్జెస్ట్ ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయాలి అంటే న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ సేమ్ కనుక ఉంటే స్మాలర్ ద న్యూమరేటర్ స్మాలర్ ద ఫ్రాక్షన్, లార్జర్ ద న్యూమరేటర్ లార్జర్ ద ఫ్రాక్షన్. న్యూమరేటర్ తక్కువ ఉంది అంటే ఆ ఫ్రాక్షన్ వాల్యూ తక్కువ ఉన్నట్టు, న్యూమరేటర్ ఎక్కువ ఉంది అంటే ఆ ఫ్రాక్షన్ వాల్యూ ఎక్కువ ఉన్నట్టు. ఎప్పుడు న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ సేమ్ ఉండాలి. న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ సేమ్ వచ్చేలాగా మనం మార్చుకుంటే మీరు క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇంకా పెద్ద వాల్యూస్ వస్తాయి, దానికన్నా ఇది బెటర్ అవుతుంది. మోరోవర్ ఎక్కువ ఫ్రాక్షన్స్ని ఒకేసారి కంపేర్ చేయలేం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు 2 ఫ్రాక్షన్స్ని మాత్రమే ఎట్ ఏ టైం కంపేర్ చేయగలుగుతాం. మోర్ దెన్ 2 ఫ్రాక్షన్స్ ఉంటే కష్టం అవుతుంది. బట్ ఇది ఎన్ని ఫ్రాక్షన్స్ ఉన్నా మీరు ఒకేసారి కంపేర్ చేయొచ్చు. సో స్మాల్ వాల్యూ ఏమవుతుంది, 24/30 అంటే 4/5. లార్జెస్ట్ ఫ్రాక్షన్ 21/23. నెక్స్ట్ ఏ వారీస్ డైరెక్ట్లీ, క్వశ్చన్లు ఏమి ఇచ్చారు, ఏ వారీస్ డైరెక్ట్లీ యాజ్ ఇలాగే ఇచ్చారా? ఓకే చూద్దాం. when b equal to a equal to 100, b equal to 36, find the value of a when b equal to 68. a varies directly, a value 108, b ఎంత 36 plus 80. 108 a ఉంటే ఇది ఎంత ఉంది 54. అంటే ఎలా ఉన్నట్టు చూడండి, ఎప్పుడైనా సరే ఇలా ప్రపోర్షనాలిటీ సింబల్ ఉంది అనుకోండి, దాన్ని ఈక్వాలిటీగా రాసుకొని కేగా రాసేసుకోవచ్చు, కేగా రాసుకోవచ్చు. అప్పుడు కే ఈక్వాలిటీ ఏమవుతుంది చెప్పండి 2. అలాగే ఇక్కడ ఏ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు, కే ఇంటూ ఏమనొచ్చు 68 plus 18. 68 plus 18 అంటే ఎంత 86. అవును కే వాల్యూ ఆల్రెడీ వచ్చింది కదా, ఎంత 2 into 86 అంటే 172. 2 into 86 170. చూడండి, ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేసి మనం ఈక్వల్ టు రాయాలి అంటే కే ఇంటూ సంథింగ్ రాసుకోవడమే. ఒక కాన్స్టెంట్తో మనం మల్టిప్లై చేస్తున్నాడు. బై మిస్టేక్ instead of dividing 702 rupees among Ram, Ramesh and Naresh in the ratio 1/3, 1/4, 1/6, it was divided in the ratio 3:4:6. Who gained the most and by how much? చూడండి, who gained the most అంటే చాలా చాలా ఈజీ. యాక్చువల్ రేషియోలో ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు డినామినేటర్ ఎక్కువ ఉంది అంటే ఫ్రాక్షన్ వాల్యూ తక్కువ ఉన్నట్టు కదా. అందరికన్నా తక్కువ అమౌంట్ రావాల్సిన థర్డ్ పర్సన్ ఎవరు, నరేష్. ఇప్పుడు అందరికన్నా ఎక్కువ అమౌంట్ వస్తుందా, అందరికన్నా తక్కువ రావాల్సిన నరేష్కి ఇప్పుడు అందరికన్నా ఎక్కువ అమౌంట్ వస్తుందా. హూ గెయిన్ ద మోస్ట్ అంటే అక్కడితో అయిపోయింది క్వశ్చన్. ఎవరికి, నరేష్కి. మనకు ఆప్షన్స్లో ఒక్కటే ఉంది. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, హూ గెయిన్ ద మోస్ట్ అని మాత్రమే అడుగుతున్నారు, డిఫరెన్స్ ఎక్కువ ఎక్కడా అని అడగట్లేదు. హూ గెయిన్ ద మోస్ట్ అంటే నరేష్, ఆన్సర్ అయిపోయింది. అలా కాకుండా డిఫరెన్స్ వేరు, హూ గెయిన్ ద మోస్ట్ అనేది వేరు. హూ గెయిన్ ద మోస్ట్ అంటే అందరికన్నా తక్కువ వచ్చే పర్సన్కి ఇప్పుడు అందరికన్నా ఎక్కువ వస్తుందా, అందరికన్నా తక్కువ వచ్చే పర్సన్ ఇప్పుడు అందరికన్నా ఎక్కువ రిసీవ్ చేసుకుంటున్నాడంటే తనే కదా గెయిన్ అవుతున్నట్టు, అందరికన్నా ఎక్కువ గెయిన్ అవుతున్నట్టు. నిజానికి ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో రాము లూజ్ అవుతాడు. అందరికన్నా ఎక్కువ రావాల్సిన రాముకి ఇప్పుడు అందరికన్నా తక్కువ అమౌంట్ వస్తుంది. యాక్చువల్గా అయితే రామ్ లూజ్ అవుతాడు. డిఫరెన్స్ ఎక్కువ ఉన్నంత మాత్రాన అది ఆన్సర్ అని చెప్పలేము. ఒకవేళ ఈచ్ పర్సన్కి ఇంతకుముందు ఎంత వచ్చేది ఇప్పుడు ఎంత వస్తుంది మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే 1/3, 1/4 ఫ్రాక్షన్స్లో ఉన్నాయనుకోండి, 3, 4 and 6 ఎల్సిఎం ఎంత, ఇంటిజర్స్గా మార్చుకోవాలి. 3, 12 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, 4, 6,
4 + 3 7 + 2 9. 9 పార్ట్స్ అనేది 702 అయితే 4 ఎంత, 3 ఎంత, 2 ఎంత? 978 ఎంత? 978 702 478 4708 478 378 225 ఒక 9 234 278. సో ఒరిజినల్గా ఇంత రావాలన్నమాట వాళ్ళకి. కానీ ఇప్పుడు ఎలా వస్తున్నాయో చూద్దాం. ఇప్పుడు 3:4:6 టోటల్ ఎన్ని పార్ట్స్? 13. 13 అనేది 702 అయితే 3 ఎంత, 4 ఎంత, 6 ఎంత? 1354 354 ఎంత? 454 654 324. చెప్పండి, అందరికన్నా తక్కువ వచ్చే థర్డ్ పర్సన్కి ఇప్పుడు అందరికన్నా ఎక్కువ వస్తుందా? హూ గెయిన్స్ ద మోస్ట్ అంటే ఇది. అలా కాకుండా డిఫరెన్సెస్ ఒకవేళ మీరు కావాలి క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ పర్సన్కి ఎంత డిఫరెన్స్, కాకపోతే అది మన ఆన్సర్స్ కాదు. హూ గెయిన్ ద మోస్ట్ అంటే ఖచ్చితంగా థర్డ్ పర్సనే. డిఫరెన్స్ ఎక్కువ ఉండడం కాదు మనకి కావాల్సింది, గెయిన్ అవ్వాలి, తక్కువ వచ్చే పర్సన్కి ఎక్కువ రావాలన్నమాట. అలా కాకుండా డిఫరెన్స్ ఎక్కువ అంటే ఫస్ట్ పర్సన్ తీసుకున్నారు అనుకోండి, ఎంత డిఫరెన్స్ వస్తుంది అక్కడ? 312 162. ఆ రెండింటికి డిఫరెన్స్ 138 12. అలా తీసుకున్నా కూడా మనకి ఇది ఎక్కువ కనిపిస్తుంది. అక్కడ 150 ఉంది. ఎలా తీసుకున్నా కూడా ఇదే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. The number of books on maths, physics and chemistry in a university library in the ratio 8:5:9. There is a proposal to increase the books by 10%, 5% and 5% respectively. What will be the ratio of number of books after increment? First ఎంత ఇంక్రీజ్ అయ్యారు చెప్పండి? 10% ఇంక్రీజ్ అయ్యారంటే 110% ఉన్నట్టేనా? ఒరిజినల్గా 8, ఇప్పుడు 10% ఇంక్రీజ్ అయ్యాక 110% ఆఫ్ 8. నెక్స్ట్ 105% ఆఫ్ చెప్పండి. నెక్స్ట్ 105% ఆఫ్ 105% ఆఫ్ అన్నిట్లోని పర్సంటేజ్ సింబల్ క్యాన్సిల్. 5 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 క్యాన్సిల్ చేసేద్దాం. 5 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 22 8s ఎంత? 176. ఇక్కడ 105. 21 9s 10% ఇంక్రీజ్ అవ్వడం అంటే 110% ఆఫ్ ది ఒరిజినల్ వాల్యూ. 5% ఇంక్రీజ్ అవ్వడం అంటే 105% ఆఫ్ ది ఒరిజినల్ వాల్యూ. సింప్లిఫై క్యాన్సిలేషన్ చేసుకున్న తర్వాత ఫైనల్ వాల్యూ. A, B and C invested 40,000, 80,000, 40,000, 48,000 and 80,000 respectively for a business at the start of a year. After 6 months for the remaining time of the year, A added 4,000 while C withdrew 4,000 every month. Total profit 6,72,000. What is C share అని అడుగుతున్నారు. టోటల్ ప్రాఫిట్ ఇచ్చారు. ఒరిజినల్గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి? థౌజండ్స్లో చెప్దాం చాలు. ఏదేమో 40. 6 months తర్వాత ఏం చేశారు చెప్పండి? ఏ యాడెడ్ 4,000 వైల్ సి విత్డ్రా 4,000 ఎవ్రీ మంత్. అంటే ఫస్ట్ 6 months వరకు ఇలా ఉంది. 6 months తర్వాత నుంచి 4,000 చొప్పున యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. 52 56 60 64 అయిపోయింది. ఏ. బి గురించి ఏమైనా చెప్పారా? అంటే తను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్. సి గురించి చెప్పండి. ఫస్ట్ 6 months 80. 6 months తర్వాత నుంచి ఏం చేస్తున్నాడు? 4,000 తన ఇన్వెస్ట్మెంట్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. ఇన్వెస్ట్మెంట్లోంచి 80,000 ఉండేది 4,000 సబ్ట్రాక్ట్ చేస్తే 4,000 సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు కదా అని చెప్పి మైనస్లు రాయకూడదు. తన ఇన్వెస్ట్మెంట్లో మాత్రమే 4,000 తగ్గుతుంది. 76 72 68 64 60 56. సో సింప్లిఫై చేయాలి. అన్నిట్లోని 4 క్యాన్సిల్ చేసేస్తే
ప్లస్లు ఉన్నప్పుడు ఈచ్ టర్మ్ నుండి క్యాన్సిల్ చేయాలి. ప్లస్లు ఉన్నప్పుడు ఈచ్ టర్మ్ నుండి క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు చూడండి, టోటల్ చూడండి ఎంత అవుతుందో. ఇదేమో 60, ఇదేమో 60, ఇక్కడ 81. ఈ టోటల్ ఎంత వచ్చింది? 81. టోటల్ ఎంత వస్తుంది చూడండి ఒకసారి. 65 + 16 81, 81 + 60 141. ఇక్కడ 348 అండి, 144. నెక్స్ట్ ఇక్కడ 120, 17, 85, 85 + 14 99. ఇదంతా టోటల్ చూడండి. 99 + 120 మనకి టోటల్ ఇచ్చేసారు. టోటల్ ఇచ్చేసి సి షేర్ ఎంత క్యాలిక్యులేట్ చేయమంటారు. టోటల్ వాల్యూ ఇచ్చి 3 క్యాన్సిల్ అవుతుంది యాక్చువల్గా. ఇందులో 3 ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. ఒక్కటి ఎక్స్ట్రా పోతుంది చూడండి. ఇక్కడ 95, 168, 672, ఇక్కడ 73, 64, 32. ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ ఉందా? పక్కన మళ్ళీ 3 zeros. సారీ రైట్, 4 టైమ్స్. 64, 32, 672, 4 టైమ్స్. 28, 12, 290, 292. ఏం అడిగారు మళ్ళీ? సి షేరే కదా, 73నే వస్తున్నాయి. సి ఎవ్రీ ఇయర్ 4000 విత్డ్రా చేసుకున్నాడు, కరెక్ట్గానే రాస్తున్నాడు. 292నే వస్తున్నాయి. 2,92,000. ఇదే ఆన్సర్ అవుతుంది. ఆప్షన్స్లో ఇవ్వలేదు అనుకుంటా. నెక్స్ట్ వన్ చూడు. ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చారు, డిఫరెన్స్ ఇచ్చారు, స్మాలర్ నెంబర్. ఈజీ కదా, చెప్పండి ఆన్సర్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్ అనేది మనల్ని అడుగుతుంది. 2 పార్ట్స్. 3 sevens, 2 sevens.